హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాము. యాక్చువల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు. మనకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ మనకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉంటాయంటే 8. ఫస్ట్ వచ్చేసి నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. సో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి నౌన్ గురించి మనం తెలుసుకుందాము. చూడండి, నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే డినోట్స్ నేమింగ్ వర్డ్. నౌన్ అంటే నామవాచకము. ఓకేనా? ఏదైనా పేర్లను తెలిపేదానిని నౌన్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, రాహుల్, హైదరాబాద్, బుక్, మంకీ, ప్యారెట్, కవిత. రాహుల్ అంటే ఒక మనిషి పేరు, హైదరాబాద్ అంటే ఒక ఊరి పేరు, బుక్ అంటే ఒక స్టేషనరీ నేమ్, మంకీ అంటే ఒక యానిమల్ పేరు, ప్యారెట్ అంటే ఒక బర్డ్ నేమ్, కవిత అంటే ఒక మనిషి పేరు. సో ఇవన్నీ నేమ్సే కదా. ఏదైనా పేరుని తెలిపేదానిని నౌన్ అంటారు. ఇప్పుడు నౌన్లో ఎన్ని పార్ట్స్ డివైడ్ అయి ఉంటాయి, ఆ ఒక్కొక్క నౌన్ ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది చూద్దాము. చూడండి, నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్. కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు ఈ ఫైవ్ నౌన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. చూడండి, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా చెప్తాను. చూడండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ కామన్ నౌన్. అసలు కామన్ నౌన్ అంటే ఏంటి? కామన్ నౌన్ అంటే కామన్గా, సామాన్యంగా ఇచ్చే పేరు, కామన్గా పిలుస్తారు. ఇప్పుడు బాయ్ అంటే బాలుడు, ఎవరైనా కావచ్చు, రవి కావచ్చు, కిషోర్ కావచ్చు, ఇట్లా ఎవరైనా కావచ్చు. ప్రత్యేకించి వాళ్ళకంటూ పేరు ఏముండదు. అబ్బాయిలందరినీ కామన్గా ఏమని పిలుస్తారు? బాయ్స్. సో దాన్ని కామన్ నౌన్ అని అంటారు. గర్ల్స్, ఇప్పుడు అమ్మాయిలందరినీ ప్రత్యేకించి ఒక్కొక్కరుగా పిలిచాలంటే నేమ్ పెట్టి పిలుస్తారు, కానీ అందరినీ కామన్గా పిలిచాలి, అందరూ అమ్మాయిలు అంటే గర్ల్స్ అని పిలుస్తారు. స్కూల్, ఇప్పుడు ఒక్కొక్క స్కూల్ని పిలిచాలంటే ఆ స్కూల్కి పర్టికులర్గా నేమ్ ఉంటుంది, కానీ అన్ని స్కూల్స్ అని చెప్పేటప్పుడు, అన్ని పాఠశాలలు అని చెప్పేటప్పుడు స్కూల్ అని పిలుస్తారు. సో వీటిని కామన్ నౌన్స్ అని అంటారనమాట. ఇలా ఏమైనా కామన్గా అన్నింటికీ కలిపి కామన్గా చెప్పే వాటిని కామన్ నౌన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ప్రత్యేకంగా ఇచ్చిన పేరు. ఇందాక కామన్ నౌన్ అంటే మనం అన్నీ కలిపి చెప్పడాన్ని కామన్ నౌన్ అని అంటారు. ఇప్పుడు ప్రాపర్ నౌన్ అంటే ప్రత్యేకించి వాటిని రికగ్నైజ్ చేసి చెప్పేదాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. ఇప్పుడు బాయ్ అంటే బాలుడు, ఆ బాయ్లో మనం ఒకరికి చెప్పాలి, ప్రాపర్గా ఒకరిని ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఎవరిని? రవి. సో రవి అంటే ప్రాపర్ నౌన్. ఓకేనా? మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసి చెప్తున్నాం కదా ఒక మనిషిని, సో అది రవి. సో ప్రియా అంటే గర్ల్ నేమ్, హైదరాబాద్ అంటే ఊరి పేరు, చార్మినార్ అంటే ఒక బిల్డింగ్ నేమ్, అలా అనమాట. ప్రాపర్గా ఏదైనా పర్టికులర్గా నేమ్ చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని ప్రాపర్ నౌన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ నౌన్ అంటే ఒక పదార్థానికి ఇచ్చే పేరు. ఓకేనా? ఏదైనా ఒక పదార్థానికి ఇచ్చే పేరుని మెటీరియల్ నౌన్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఐరన్, గోల్డ్, సిల్వర్, ఇట్లాంటివి. ఒక పదార్థానికి ఇచ్చే పేరుని మెటీరియల్ నౌన్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ అంటే ఒక గుంపుకు ఇచ్చిన పేరు. అది ఏ గుంపు అయినా కావచ్చు, మనుషుల గుంపు అయినా కావచ్చు, వస్తువుల గుంపు అయినా కావచ్చు, జంతువుల ఒక సమూహాలైనా కావచ్చు, ఏవైనా కావచ్చు. అలా ఒక గుంపుకు ఇచ్చే పేరుని కలెక్టివ్ నౌన్ అని అంటారు. ఓకేనా? క్రౌడ్ HERD, టీమ్, అలా అనమాట. ఇట్లా ఏవైనా కూడా చాలామంది కలిపి ఒక గుంపుకి ఇచ్చే పేరుని ఐడెంటిఫై చేసేటప్పుడు వాటినే కలెక్టివ్ నౌన్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనకు ఊహలో ఇచ్చిన పేరు కంటికి కనపడదనమాట. మన కంటికి కనపడకుండా ఏదైనా ఊహలో ఇచ్చిన పేరు. ద థింగ్స్ నెయిదర్ వీ క్యాన్ సీ నాట్ టచ్. థింగ్స్ మనము చూడలేము, తాకలేము, కానీ ఫీల్ అవుతాము. ఓకేనా? వాటిని తాకలేము, చూడలేము, కానీ ఫీల్ అవుతాం. ఇప్పుడు హ్యాపీ అంటే మీనింగ్ ఏంటి? సంతోషం. దాన్ని చూడలేము, తాకలేము, కానీ సంతోషాన్ని ఫీల్ అవుతాం కదా. సో అది. హానెస్టీ అంటే నిజాయితీ అన్నా కూడా చూడలేము, తాకలేము, కానీ అదంటూ ఒక
ఫీల్ అవుతాం కదా. సో ట్రూత్ అన్నా కూడా అదే అనమాట. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అది మనం ఏ దాన్ని అయితే తాకలేము, చూడలేము, ప్లస్ ఏ దాన్ని అయితే ఫీల్ అవుతామో దాన్ని ఐడెంటిఫై చేయడానికి అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది యూస్ చేస్తారు. సో ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ నౌన్ గురించి ఈరోజు తెలుసుకున్నాను కదా. నెక్స్ట్ వీడియోలో ప్రొనౌన్ గురించి చెప్తాను. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.